ఇక మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సౌత్ ఆఫ్రికా టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘన్ నిర్దేశించిన 56 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా 8.5 ఓవర్లలో ఛేదించింది. డికాక్ 5 పరుగుల వద్ద అవుట్ కాగా కెప్టెన్ మార్క్రమ్ 23, అలాగే హెండ్రిక్స్ 29 పరుగులతో దాటిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. కాగా ఈ నెల 29న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇవాళ భారత్, ఇంగ్లాండ్ రెండో సెమీస్తో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్లో తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ లో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరుకు గయానా రెడీ అయింది. గయానా వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2022 టీ20 ప్రపంచ కప్లో భారత్పై ఇంగ్లాండ్ ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుత టోర్నీలో ఓటమి లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా ఇంగ్లీష్ టీంపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇవాళ రాత్రి 8 గంటలకు గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్కు వర్షం కురిసే అవకాశం ఉందని యాక్టివ్ వెదర్ రిపోర్ట్ తెలిపింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క బంతి కూడా వేయకుండానే గేమ్ వాష్ అవుట్ అయితే సూపర్ 8 స్టేజ్లో గ్రూప్లో టాప్ పొజిషన్లో ఉన్న భారత్ నేరుగా టీ20 ప్రపంచ కప్లో ఫైనల్కు చేరుకుంటుంది. మ్యాచ్ పూర్తిగా జరగకపోతేనే టీమిండియాకు ఈ అవకాశం ఉంటుంది. ఇక వాష్ అవుట్ అయితే రిజల్ట్ అనౌన్స్ చేయడానికి 2 గంటల 30 నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకుంటారు. ఆలోపు మ్యాచ్ నిర్వహించలేకపోతే క్యాన్సిల్ అయినట్టు ప్రకటిస్తారు.